మూసీ నది ప్రక్షాళనకు మళ్లీ కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా. చేదరగఢ్లోని మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు సాగుతున్నాయి. ఇప్పటికే నివాసితులను ఖాళీ చేయించి చెంచల్గూడ, పిల్లిగుడిసెలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, హైకోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు సైలెంట్ అయిన హైడ్రా తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లోని కట్టడాలు కూల్చివేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళనకు మళ్లీ కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా. చాదర్ఘట్లోని మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు సాగుతున్నాయి. ఇప్పటికే నివాసితులను ఖాళీ చేయించి చెంచల్గూడ, పిల్లిగుడిసెల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, హైకోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు సైలెంట్ అయింది. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లోని కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటిసారి అధికారులు బుల్డోజర్లు లేకుండా, జేసీబీలు లేకుండా, ఎలాంటి యంత్రాలు తీసుకోకుండా కేవలం మానవుల ద్వారా ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతా ఉంది. వీళ్ళు రెగ్యులర్ గా లేబర్ ఉపయోగించేటువంటి ఈ మెటీరియల్ తోటే ఈ కూల్చివేతలు, పార, గడ్డపార ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చి దాని ద్వారా కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న హైకోర్టు హైడ్రా పైన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రాకు వేరే పాలసీ లేదా, ఓన్లీ కూల్చివేసేటువంటి పాలసీ మాత్రమే ఉందా అంటూ కూడా జడ్జ్ ఈ క్వశ్చన్ అడగడంతో కొంత హైడ్రా వెనక్కి తగ్గి, హైడ్రా ఇప్పటికే స్పష్టం ఇవ్వడం జరిగింది. ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా మార్కింగ్ నిర్వహించలేదు, హైడ్రా కూల్చివేతలకు వెళ్ళదు, ఎలాంటి సర్వే నిర్వహించలేదు, ఈ కూల్చివేతలకు కూడా హైడ్రాకు సంబంధం లేదనుకో ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు చాదర్ఘట్ బ్రిడ్జ్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ శంకర్ నగర్ బస్తీలో, మూసానగర్ ఒకటి, రసూల్పుర ఈ రెండు కాలనీలలో కంటిన్యూగా ఉదయం నుంచి కూడా అధికారులు అక్కడికి చేరుకొని ఏదైతే ఇంటికి ఇప్పుడే RNB అని వీళ్ళు మార్క్ వేసుకొని ఉన్నారో వాటన్నిటిని పరిశీలించి మొత్తం చాదర్ఘట్ బ్రిడ్జ్ కింద 47 ఇళ్లను గుర్తించి వాటికి ఇప్పటికే రెడ్ మార్క్ వేసి దీన్ని కూల్చబోతా ఉన్నామంటూ కూడా ఇప్పటికే దానికి నోటీస్ కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తాము ఇక్కడ నుంచి ఖాళీ చేస్తామన్నట్టుగా కూడా ఆ ఇంటినంతా ఖాళీ చేసి వీళ్ళు చెంచల్గూడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కూల్చుకోవచ్చు అంటూ కూడా వాళ్ళ ఇంటి తాళాలు కూడా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంతకు ముందే స్థానిక MRO కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని అంతా కూడా సమీక్షించి ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకపోవడంతో అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. లేబర్ అంతా కూడా గడ్డపార, పారల సహాయంతో వీరు కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. RBX రాసి ఉన్నటువంటి ఆ ముద్ర ఉన్నటువంటి భవనాలను మాత్రమే చేతి ద్వారా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం 47 స్ట్రక్చర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేతలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ యంత్రాలను తీసుకొచ్చిన బుల్డోజర్లు, జేసీబీలు, కట్టర్లను తీసుకొస్తే ఈ యంత్రాలను చూసి పబ్లిక్ తీవ్రంగా వాటిపైన వ్యతిరేకత పెరిగి మళ్ళీ ఆందోళన చేయడానికి వస్తారేమో అంటూ కూడా ఈ ఆలోచనతో హైడ్రా ఇప్పటికే సంబంధం లేదు అంటూ కూడా ఈ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్ అధికారుల నేతృత్వంలోనే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. కేవలం చాదర్ఘట్ దగ్గర ఉన్నటువంటి 47 స్ట్రక్చర్లను మాత్రమే ఈ రోజు కూల్చేసి మిగతా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమ కట్టడాలు చేపట్టారు అనే వాటి అన్నిటిపై కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ సమర్పించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా రేపు ఎల్లుండి కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ కూల్చివేతలు ఈ రకంగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అంటే నిన్న హైకోర్టు ఆదేశాలతోనే హైడ్రా ఇలా కూల్చివేతలకు బుల్డోజర్లు కానీ యంత్రాలు కానీ వాడటం లేదనుకోవచ్చా? ఇంకా ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారా? హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల్లో అది తమ పరిధిలోకి రాదు. దానికి మూసీ రివర్ ఫ్రంట్ అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ పరిధిలోకి వచ్చేటువంటి అంశంలో మేము ఇన్వాల్వ్ అవ్వము. ఇక్కడ నుంచి మూసీ అటువైపు ఇటువైపుగా ఉన్నటువంటి ఏ ఒక్క నిర్మాణాలని మేము కూల్చివేయము, మార్కింగ్ వేయము, సర్వే వేయము, మాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ మాత్రం హైడ్రాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. నిన్న కోర్టు
పదే పదే ప్రత్యేకంగా హైడ్రా ఎలాంటి లక్ష్యంతో పనిచేస్తా ఉంది, చట్టబద్ధత లేనటువంటి ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, వేరే పాలసీ ఏం లేదా, ఓన్లీ కూల్చివేసేటువంటి పాలసీని అంటూ కూడా కోర్టు మొట్టికాయలు వేసినటువంటి సిచ్యువేషన్ నిన్న హైకోర్టులో నెలకొంది. కాబట్టి అంతకు ముందే మూసీ సంబంధించిన అంశం తమ పరిధిలోకి రాదు, మాకు సంబంధం లేదు అంటూ మాత్రం ఇప్పటికే హైడ్రా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు ఈ తీరుగానే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు పారలు, గడ్డపారలు, లేబర్ ని పెట్టి ఈ మూసీ వైపుగా ఉన్నటువంటి వారిని కూల్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యంత్రాలను ఉపయోగించుకోకుండా, బుల్డోజర్లని సీన్ లోకి దింపకుండా లేబర్ ద్వారా పెట్టే ఈ కూల్చివేతలు ఇకపై ఈ మూసీకి మాత్రమే ఈ రకంగా వివరించేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి, రవితేజ, అయితే ఇంకా ఏ ఏ ఏరియాల్లో మార్క్ చేశారు, ఇంకా కూల్చివేతలు ఎక్కడెక్కడ కొనసాగే అవకాశం ఉంది? అత్తాపూర్, హైదర్గూడ, బహదూర్పుర ప్రాంగణంలో ఉన్నటువంటి మూసీకి కొంత ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం, ఎంజీబీఎస్ కాల్వకు మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కొంత ప్రాంతం, ఇక్కడ నుంచి ఉప్పల్కి పోయేటువంటి మూసీ ప్రాంతంలో కూడా అంబర్పేట మీదుగా వెళ్లేటువంటి ఈ ప్రతి మూసీకి ఆనుకొని అటువైపు ఇటువైపుగా పూర్తి స్థాయిలో కబ్జాలకు గురయ్యాయి. మొత్తం 10,000కు పైగా కుటుంబాలు ఈ మూసీ నివాసితులుగా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా వీళ్ళు ఉంటున్నారు. ఒక చాదర్ఘట్ లో మాత్రమే స్వచ్ఛందంగా వారంతల వారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ని దృష్టిలో పెట్టుకొని వీరు అక్కడి నుంచి కూడా ఖాళీ చేసి వెళ్లిపోయి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఇంకా వీళ్ళ యొక్క నిరసన కొనసాగుతూనే ఉంది, ఆందోళన కొనసాగుతూ ఉంది. ఇటు ఎంఐఎం బహదూర్పుర ఎంఆర్ఓ కార్యాలయం మాత్రం నిన్న అధికారులను హెచ్చరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. బుల్డోజర్లు ఇక్కడ దింపితే ముందుగా మా పైన బుల్డోజర్లు దింపి అనంతరం ఈ కూల్చివేతలు చేపట్టాలని, బుల్డోజర్ ఇక్కడ తిరిగితే మాత్రం మేము ప్రజలు తిరగబడతాము యంత్రాల పైన, అధికారుల పైన అంటూ కూడా స్పష్టంగా వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే అటువైపుగా కాకుండా చాదర్ఘట్ లో స్వచ్ఛందంగా వారే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రాంగణాన్ని మొదట కూల్చివేయాలంటూ కూడా మూసీ రివర్ ఫ్రంట్ అధికారుల నిర్ణయంతో ఈ రోజు లేబర్ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. రైట్, ఇక గోల్నాక వెళ్దాం. ఇక గోల్నాక ప్రాంతంలో మూసీ పరివాహక కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక అక్కడి నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం మనం గోల్నాక మూసీ కాలువ పక్కన ఉన్నాము. ఒకసారి మనం చూసుకుంటే ఈ హైడ్రా పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు ఎప్పుడైతే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుందో ముందుగా రెడ్ మార్కింగ్ అనేది చేస్తూ వస్తున్నారు. గత వారం రోజులుగా చాలా ఏరియాలు కూడా రెడ్ మార్కింగ్ చేశారు. తలుపులకు కావచ్చు, బయట గోడలన్నిటి కూడా చేశారు. బట్ ఏ క్షణాలైనా, ఏ అర్ధరాత్రి అయినా వచ్చి బుల్డర్లు వచ్చి వాళ్ళ ఇండ్లను కూల్చివేస్తాయన్నటువంటి భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. చాలా మంది ఆందోళనకారులు. ఇప్పుడు మనం ఉన్నటువంటి గోల్నాక ఏరియా అటు అఫ్జల్గంజి, కోటి ఏరియా నుంచి ఇటు చాదర్ఘట్ మీదుగా గోల్నాక నుంచి ఇటు అంబర్పేట మీదుగా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మూసీ కాలువ ఇది మనం చూస్తున్నాం. ఈ మూసీ కాలువ చాలా వెడల్పుగా మనకు కనిపిస్తుంది, కానీ నీళ్లు మాత్రం తక్కువ మోతాదులో వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 30 అడుగుల మేర లెఫ్ట్ రైటు అటు బఫర్ జోన్ గా డిసైడ్ చేశారు. ముందుగా మన ఈ మొత్తం మూసీ కాలువ ఆనుకొని ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా FTL అంటే మూసీ గర్భంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా డిసైడ్ చేశారు. ప్రస్తుతం మనం రైట్ చూసుకుందాం. మన వీడియో జర్నలిస్ట్ కృష్ణ చూపిస్తున్నాడు. ప్రజెంట్ ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాటన్నిటికి కూడా మనం చూస్తున్నాం. అంటే ఇటు 30 ఫీట్లకు ఇటువైపు నుంచి అటు పై దాకా స్ట్రైట్ గా 1 కిలోమీటర్ మేర గోల్నాక, అంబర్పేట మీదుగా చాదర్ఘట్ వైపు దాకా ఇటు రెడ్ మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేయడానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తులసి నగరు ఈ ఏరియా మొత్తం రామ్నగర్ ఏరియా అన్నిటి దగ్గర ఉన్నాం. చాలా బస్తీలు ఉన్నాయి. దాదాపు 20-30 ఏళ్లుగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలోనే వీళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. పిల్లలు పెద్దలైన వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. చాలా మంది ముసలిలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ బస్తీలో ఉన్నటువంటి కొంతమంది అడుగుదాం. కొంతమంది నిన్న మొన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, GHMC అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఉటావుట్న రెడ్ మార్క్ వేయడానికి వస్తే వీళ్ళంతా అడ్డుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ ఏరియాకు రెడ్ మార్క్ వేయడానికి రావడం జరిగింది సార్. వచ్చే మేమందరం కలిసి ఒక 100 మంది పైగా అడ్డుకున్నాము. అయితే వాళ్ళు అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మేము అంతా వివరంగా చెప్పాము. ఇక్కడ ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఇక్కడ మాత్రం వాటర్ రాలేదు ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా. నిన్న కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళకు కూడా
మా సమస్యలన్నీ చెప్పాము. వాళ్ళు కూడా అన్ని చూస్తామని చెప్పారు. ఈరోజు మళ్ళీ కాలేరు సార్ వచ్చారు, కేటీఆర్ సార్ వచ్చారు. వాళ్ళు కూడా మా బాధలను చూసి మరీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి మా గల్లీలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము రీసెంట్ గానే తీసుకున్నాం ఇల్లు, 4 years అవుతుంది. ఇక్కడ వాళ్ళు పట్టా కానీ ఎలక్ట్రిసిటీ అన్ని బిల్లులు ఉన్నాయి ఇక్కడ? అన్ని ఉన్నాయి. ఎలక్ట్రిక్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అన్ని ఉన్నాయి బిల్లులు అన్ని ఉన్నాయి. కానీ అప్పుడు ఏం అబ్జెక్షన్ చేయలేరు. ఇప్పుడు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు, తీసేస్తాం హైడ్రా వచ్చింది అని. హైడ్రా వస్తే వాటర్ ఉన్న దగ్గరనే హైడ్రా కదా, ఇక్కడ వాటరే రాలేదని మేము చెప్తున్నాము. అయినా కూడా వాళ్ళు తీసేస్తామని మార్కింగ్ వేయడానికి వస్తే మేము 100 మంది పైగా అడ్డుకున్నాము. అసలు ఎవ్వరికి బస్సులోకి అలౌడ్ చేయలేము మేము. నిన్న కూడా అందరం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా మా సమస్య ఏమన్నారు కలెక్టర్? ఏమన్నారు మీ గురించి చెప్తే? మా సమస్యలు చెప్పుకున్నాము. అయితే మీకు చెప్పే మేము ఏదైనా మార్కింగ్ కానీ ఏదైనా కానీ చేస్తాము, మీకు చెప్పకుండా మాత్రం చెయ్యము. మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని మాకు సర్ది చెప్పి పంపించారు కలెక్టర్ గారు. రేటమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారా? ఎట్లా? ఇక్కడనే ఉన్నాం సార్, ఇక్కడనే ఉన్నాం. ఓకే, ఇల్లు కూల్చేస్తారని చాలా మంది ఒక భయాందోళన ఏర్పడింది. మీకు ఏమనిపిస్తుంది? మాకు భయమే అనిపిస్తుంది సార్. భయం అనిపించదా సార్? పోతాం అంటే ఎవరికైనా కానీ భయం ఉంటుంది కదా సార్. పోతా అంటే ఎవరికైనా మేము ఆ కోరంట కాడ అంత బిల్డింగ్ లో పోతే కూడా అప్పుడు పోలేదు. ఇప్పుడు ఈడ పోతావని అంటున్నారు. కోరంట కాడ అన్ని కొట్టుకపోలేదు అప్పుడు. అప్పుడు పోలేదు, అక్కడ పోలేదు, ఇక్కడ పోతావని అంటే బాధ ఉంటుందా సార్? బాధ ఉంటుంది కదా ఎవరికైనా. మాకు పోతామంటే బాధకు మేము కొని చేసి కష్టపడి కట్టుకున్నారు కదా అయ్యా. కష్టపడే కట్టుకుంటాం. పుణ్యానికైతే రావు కదా. ఎంత పెట్టి కొన్నారమ్మా అప్పుడు ఇల్లు? నాకు తెలుసా. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? మేము 30 సంవత్సరాలు. ఇక్కడ ఇల్లు మీది ఎదురుగా. మరి ఎవరైనా అధికారులు వచ్చినా లేదంటే రాత్రి ఎవరైనా వస్తే ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంటుంది? అని మొన్న మేము ఉన్నప్పుడు వస్తే వెళ్ళిపోయినరు, అసలు అడ్డుకున్నాం వెళ్ళిపోయినరు. తెలంగాణ అయితే నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, రారు మీకు చెప్పే ఏదన్నా చేస్తామని చెప్పిండు కలెక్టర్. మరి దొంగతనంగా ఇక రావద్దనే చెప్పినాం కానీ మరి ఏం చేస్తారో చూడాలి ఇక కలెక్టర్. ఇప్పుడు కేటీఆర్ అన్న అన్నాడు, ఏం కాదమ్మా మేము చూసుకుంటామని కేటీఆర్ అన్న ఇప్పుడు చెప్పిండు. మళ్ళీ మనం చూడొచ్చు అటువైపు అనుకున్నటువంటి ఏరియా అంతా కూడా తులసి నగర్, రామ్ నగర్ ఏరియా అంతా కూడా ఉంటుంది. ఇదంతా మూసీ పరివాహక ప్రాంతంగా ఉంది. కాకపోతే మూసీకి చాలా దూరంలో ఈ ఇళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి మా ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూల్చడానికి వీల్లేదు. కూల్చితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. మరికొన్ని బస్తీల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, దీని మీద హైడ్రా అధికారులు వాళ్ళు వస్తే దాని మీద ఎట్లాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం.